ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారి ఆరోగ్య గ్రామంలో. మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ గారు, అలాగే రత్నకుమారి గారు, లక్ష్మీరాజ్యం గారు. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్ని కేజెస్ తగ్గారు, ఏ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు, అన్నీ కూడా వాళ్ళ మాటలను వినేద్దాం. నమస్తే అండి ముగ్గురికి. ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మీరాజ్యం? మియాపూర్. మీరండి? ఇద్దరు మియాపూరేనా? ఇద్దరు రిలేటివ్సా? అవునండి. ఏమైతారు? మా తమ్ముడు వాళ్ళ అత్తయ్య. రైట్. ఎన్ని కేజెస్ ఉన్నారు ఇప్పుడు? ఎంత ఉన్నారు? ఎన్ని రోజులు అయింది జాయిన్ అయ్యి? ఎన్ని కేజెస్ చెప్పను. 4.6 తగ్గాను నేను. 5th వచ్చాను. 18th వరకు అంటే 2 days పోతుంది. వచ్చిన రోజు ఏముండదు కదా డైట్. ఈ రోజు రేపటి కదా వచ్చేది. కరెక్ట్ కరెక్ట్. ఓన్లీ 11 days. అమ్మో ఎంత క్యాలిక్యులేటెడ్ ఉన్నారో చూసారా. వచ్చిన రోజు ఏముండదు అంట, లెక్క తీసేశారు. ఈ రోజు ఏమో రేపు కదా వస్తుంది, ఈ రోజు కాదంట. అందుకని 2 రోజులు పోతే మిగతా రోజులేనంట లెక్క. 11 days కో 4.6 తగ్గాను. మీ ఏజ్ చెప్పండి మీరు? 50 to 60 మధ్యలో ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. 71. 20 years తక్కువ చెప్పావు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి ఇంకో 10 years తగ్గిస్తున్నారు లక్ష్మణ్ గారు నాకు. రేపు 5th వస్తే 72 వస్తుంది. చాలా గ్రేట్ గా చెప్పుకుంటా నేను. అలా లేరు ఆవిడ. బీపీ షుగర్ ఏం లేవండి. ఓ స్టిల్ గ్రేట్ అసలుకి. కానీ ఓన్లీ వెయిటే మీ ప్రాబ్లమ్. వెయిట్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదమ్మా. అవునండి. జస్ట్ నొప్పులు అన్ని వాటర్ లో ఉందన్నారు షుగర్. ఇంకా సార్ ఏమో ఎప్పటి నుంచో ఫస్ట్ మీరే రావాలి, ఫస్ట్ క్లయింట్ మీరే. మేము డైట్ చేసాం తెప్పించుకుని ఇంటికి. మొదలా 1.5 year బ్యాక్. ఇంటి దగ్గర కదమ్మా. మరి ఎందుకు ఆపేశారు? ఇల్లు అది ఆశ్రమం కాదు, గ్రామం కాదు, అది ఆరోగ్య గ్రామం కాదు. అంతేగా. కిట్టీస్ ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, బర్త్డేస్ ఉంటాయి, నోరు ఆగదుగా. ఎంత బాగా చెప్తున్నారు లక్ష్మీరాజ్యం గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేవు అలాంటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని యాక్టివిటీసే. వాకింగ్ చేస్తాము, ఫిజియోథెరపీ చేస్తాము, ఇంకా అన్ని. ఫిజియోథెరపీకి వస్తారండి? ఆ రోజు ఫస్ట్ డే నుంచే వస్తున్నారు సార్. నాకు అసలు అయితే ఈ చెయ్యి పడ్డాను, ఫిజియోథెరపీ చేయించుకున్నా, కానీ ఇంకా నొప్పి ఉంది. ఈ 10 days చాలా రిలీఫ్ అనమాట. బాడీ కూడా మీరు ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పి ఉండేది నాకు. నేను అసలు ఇంతసేపు నిలబడతాను అనుకోలే, చేరేస్తారని అడిగే సార్ని. నేను ఓన్లీ 2 seconds, మ్యాక్సిమం 5 seconds ఇంట్లో కూడా పని అంతా నేను చేసుకుంటాను, కానీ కంపల్సరీ కిచెన్లో స్టూల్ ఉండాలి. గిన్నెలు గడగని వంట చేసుకొని స్టూల్ ఉండాలి. కూర్చునే. దానికోసమే మా మనోడైతే బాగా ఫోర్స్ చేసి నువ్వు వెళ్ళాలి, తగ్గాలి, హెల్దీగా ఉండాలి. అంతే కదా. అంతే. గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. హెల్త్ కోసమే వచ్చాము మేము. హెల్త్ బాగు చేసుకునే వెళ్తాము. ఉన్న అనారోగ్యం కాస్త వదిలేసేసి గాలికి వెళ్ళిపోద్ది కదా. ఎలాగో ఇక్కడ అనారోగ్యం గాలికి వదిలేసి ఆరోగ్యంగా వెళ్ళిపోతారా? ఆరోగ్య గ్రామం నుంచి ఆరోగ్యంగా బయటికి. చాలా బాగా చెప్పారు. సరే మీరు వెళ్ళండి అమ్మా, ఎక్కువసేపు నిలబడలేను అన్నారు కదా. నిలబడతా. నిలబడతారా? మీరు చెప్పండి. నేను 11 days అయింది, 4 kgs తగ్గాను. నాకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. మామూలుగా ఇంకా అసలు కాలు ఒక అడుగు కూడా చేయడానికి రావట్లా. హోమియోపతి వాడితేనే నడవడానికి వస్తుంది ఇంట్లో. ఇంకా అందుకని సార్ది పోయిన ఇయర్ 1 month వాడాను, 10 kgs తగ్గాను. 10 తగ్గాను పోయిన దీపావళికి. మళ్ళీ ఈ దీపావళికి చూస్తే అని ఊదాను, లావు వచ్చేసాను. అమ్మ ఇంకా లాభం లేదు అని చెప్పి ఆరోగ్య గ్రామానికి వచ్చేసాం. అంటే అప్పుడు ఆ డైట్ ని కరెక్ట్ గా ఫాలో కాలేదా? అయ్యి ఉంటే కనుక లావు అయ్యేవాళ్ళు కాదు. అవును, అయ్యేదండి. వదిలేసిన తర్వాత కూడా ఎక్కువ మంది ఏం లావు కావట్లేదు. నేను చూస్తున్నాను కదా, ఏం లావు అవ్వట్లేదు. కంటిన్యూ 3 months అన్న చేస్తుంటే బాగుండేది. అదే అనుకుంటున్నాం. ఇప్పుడు బీపీ టాబ్లెట్ అన్ని వదిలేసారా? ఇప్పుడు ప్రస్తుతానికి వదలలేదు. నేను హోమియోపతి వాడటం మానేశాను. మీరు అంటే ఒక 10 నిమిషాలు కూడా ఇట్లా నిలబడలేను మామూలుగా. అట్లాంటిది నిలబడగలుగుతున్నా, ఒక 1/2 hour యోగా అట్లా చేయగలుగుతున్నాను. మళ్ళీ అప్పుడెప్పుడో వచ్చి సంవత్సరం తర్వాత కూడా గుర్తుపెట్టుకుని బాగానే వచ్చారండి వీళ్ళిద్దరు మీ దగ్గర. ఫోన్ టచ్ లో ఉంటారు. అంతేనా? మా పాప ఈళ్ళ పాప కూడా చేస్తారు, ఇంటి దగ్గర నుంచి చేస్తారు. ఈ కిట్ తీసుకెళ్లి చేస్తారు. వాళ్ళు బాగా తగ్గారు. కిట్ తీసుకుపోయి ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తున్నారు ఇంట్లో. చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నడక కూడా చాలా మార్పు వచ్చింది, నడకగలుగుతున్నా. 11 days కదా. అసలు ఎంతసేపు నిలబడలేకపోయేది. ఎక్కడ స్టూల్ ఉంటే అక్కడే కూర్చోవాలి అనిపించేది. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదా మరి? అంటే ఇంటికాడ వాళ్ళ ఎట్లయినా
ఉండలేరు కదా వాళ్ళు, భోజనానికి కష్టం అని. కాకపోతే నాకైతే ఇక్కడ బాగుంది, ఉండాలనిపిస్తుంది. హ్యాపీ మీకు. హ్యాపీ. వాళ్ళ గురించి ఆలోచిస్తేనే కొంచెం. వాళ్ళ గురించి ఎన్ని రోజులు ఉంటారు? 1 month అయితే గ్యారంటీ. మీరమ్మా? నేను కూడా 1 month అనుకుంటున్నా, మా మనోడే 3 months టార్గెట్ పెట్టాడు. మరి తప్పదేమో మీకు. చూడాలి. మిడిల్ అటు ఇటుగా 2 నెలలు ఉండండి. ఏముంది, సార్ ఫోన్ చేస్తే ఇంటికి పంపిస్తారు ఫుడ్ అయినా, సార్ ఇంటికి పంపిస్తారు ఫుడ్ అయినా, కంటిన్యూ చేస్తారు. అంతేలేండి, అక్కడ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వాతావరణం కూడా చాలా బాగుందమ్మా, ఆ ఆక్సిజన్ వల్లే మాకు నొప్పులు కూడా తగ్గి 1 month చేసి మళ్ళీ వస్తాము, ఇంకొక 1 month ఉంటాము. ఈవిడది స్టోరీ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మనం ఒక పల్లెటూరులోకి వెళ్ళామనుకోండి, అలుగుతారు కదా, అవును, నన్ను పలకరించలేదు అందుకే దాని ఇంటికి వెళ్ళాం అని అంటారు కదా. అవును. ఈవిడ మొహముద్దు పెట్టింది. ఎందుకంటే ఈ కిచెన్కి దగ్గరలో హట్ ఒకటి ఉందండి. వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఇదే ఇస్తానులేమ్మా అన్నాను. అనుకోకుండా మన వాళ్ళు ఇక్కడ ఎవరైతే డైటీషియన్లు ఉన్నారో వాళ్ళకి ఇచ్చాను. అది ఖాళీ చేయించేంత వరకు నాతో మాట్లాడలే, నేను రాను. ఖాళీ చేయించి వాళ్ళు ఫస్ట్ మీరు ఆవిడకి ప్రామిస్ చేసినప్పుడు ఆవిడకే ఖాళీ చేయించి ఇచ్చిన తర్వాత హ్యాపీ. అప్పుడు మాట అంటే మాటే. మరి అందులో లక్ష్మణ్ గారు కదా, ఇక్కడ లక్ష్మీరాజ్యం. లక్ష్మీరాజ్యం ఏంది ఇట్లా అంటే ఎట్లా మీరు? అంటే మనం ఒక పల్లెటూరులో ఏమైతే మిస్ అయిపోయాం అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. కరెక్ట్ అండి, అదైతే నిజం. నేను చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, వీళ్ళందరూ అక్కడ గడ్డ దగ్గర కూర్చుంటున్నారు, రచ్చబండ దగ్గర కూర్చున్నట్టు. పల్లెటూరులో చూడ అందరూ కూర్చొని జల్దీ పోయి ఆడుతారండి, అలాగే అవన్నీ ఆడుకుంటున్నారు, అష్టజమ్మ ఆడుకుంటున్నారు. అవునా? మా తమ్ముడు మా పాప వాళ్ళందరూ వచ్చారు, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము హ్యాపీగా ఉన్నందుకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూపర్. అసలు రైట్ అండి, ఆల్ ది వెరీ ఎంతసేపు నిలబడ్డాను అస్సలు మీరు మామూలుగా కాదు కేక. మీరు ఆరోగ్య గ్రామంలో ఆరోగ్యం వచ్చేసింది మీకు. పెద్దదాన్ని కదా, ఇన్స్పిరేషన్ గా ఉండాలి, నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూజ్ అవ్వాలి. 100% కరెక్ట్ చెప్పారు, పర్ఫెక్ట్. అసలు ఇంకోటి ఇంకా ఈవిడ గురించి మాట్లాడాలి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కారు ఒకటి మాట్లాడు, మా ఇంటికి తీసుకెళ్ళాను. దేనికమ్మా అని. మా పిల్లకి పెట్టవలసిన సామానం ఉంది కదా, మా పిల్ల కొనేసుకుంది, ఓల్డ్ సామానం ఉంది, ఓల్డ్ చీరలు ఉన్నాయి, మనం ఇక్కడ పనిచేసిన వాళ్ళకి మీ క్యాంటీన్కి నేను ఇస్తాను అని చెప్పి. సూపర్, అసలు సూపర్. ఫస్ట్ నాకు చాలా ఆనందం వేసింది, హ్యాపీ. ఇలాగా ముందడుగు వేసిందండి. అవును, కరెక్ట్. నాకు చాలా ఆనందం వేసింది. మా మిస్సెస్ మా పిల్లలు చెప్తే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు నాన్న అని అంటున్నారు. అదే కదా, లక్ష్మీరాజ్యం గారు. చాలా మంచి పని చేశారమ్మా. థ్యాంక్ యూ. మీకు తప్పకుండా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలని, అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేయాలని. నీ పర్సనాలిటీకి రాలేంలే కానీ మాకు అనుకూలంగా వస్తాము. ఏదైనా మీరు మాత్రం మీరు టార్గెట్ రీచ్ నాకు ఇంటర్వ్యూ చూసి సంతోషపడి నువ్వు మాలాగా రాబోకు. అది జరగదు 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 జరగదు, అది జరగదు, ఇది జరగదు. అయ్యో, ఇది జరగచ్చేమో, మీరు నా దగ్గర రావచ్చు. టార్గెట్ రాలేము, చాలా కష్టం. మీరంతా 50 కూడా ఉన్నారా లేరు? డబల్ ఎక్కడ తగ్గుతాం? అయ్యో మీరు ఇంతకీ వెయిట్ చెప్పలేదు. నేను వెయిట్ చెప్పను. చెప్పరా? సరే, 4.6 తగ్గాను. ఎంత ఉన్నానని చెప్తారు మీరు, గెస్ చేసుకోండి, ఇంకా మీ ఇష్టం అదంతా. ఏమో మరి 70 ఉండొచ్చేమో. మరి 80 ఇది ఒకటే అయితే నేను ఎందుకు వస్తాను? 80 ఇంకా ఏమో వదిలేండి, ఏమో అంట దగ్గరలో ఉన్నట్టున్నారు. రైట్. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడినందుకు. అసలు డెఫినెట్గా మళ్ళీ మీరు మీ టార్గెట్ రీచ్ అయ్యాక నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.